తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తన టీవీకే పార్టీతో తిరుచి ఈస్ట్, పెరంబూరు అనే 2 చోట్ల పోటీ చేశారు. ఒకవేళ ఆయన రెండిట్లోనూ గెలిస్తే నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయ్యే స్థానంలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ లేదా నటి త్రిషను బయలోకి దింపే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ విజయోత్సాహంలో ఉండగా త్రిష ఆయన్ను కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. మరోవైపు ప్రస్తుతం త్రిషకు సంబంధించిన ఓ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, ఖచ్చితంగా అవుతాను అంది. అందుకు యాంకర్ నవ్వగా, నేను కామెడీగా మాట్లాడడం లేదు, నిజంగానే చెప్తున్నానని త్రిష అంటుంది. అయితే ఏ ధైర్యంతో ఆమె అలా చెప్పిందో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే విజయ్ను చూసుకునే ఈ మాట చెప్పిందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రైట్, ఇక తమిళనాడులో టీవీకే పార్టీ విజయ ప్రభంజనం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో త్రిష విజయ్ని కలవడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశారు. అయితే ఒక్క స్థానానికి రెండిట్లో గనక గెలిస్తే ఒక్క స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ప్లేస్లో విజయ్ తండ్రిని కానీ లేకపోతే త్రిషని కానీ నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక షాకింగ్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ వాతావరణం అదంతా కూడా చూస్తూ ఉంటే రిజల్ట్స్ కి సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఎరుగని విధిగా కొత్త కొంత కొత్త రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. రిపీట్ గా ఇప్పుడు మనం చూడలేదు ఇట్లాంటి రిజల్ట్స్ ని. అన్నింటిని కూడా చూస్తూ ఉంటే 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రజలు మార్పు కోరుకున్నట్టుగా క్లియర్ గా కనిపించింది. అయితే ముఖ్యంగా తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఇవాళ రాష్ట్రం అంతా కూడా దేశ రాజకీయాల్లో కూడా ఒక కీలకంగా కానుందని చెప్పుకోవచ్చు. టీవీకి ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ స్వయంగా 100కు పైగా సీట్లు ఆ రాష్ట్రంలో దక్కించుకోవడం అంటే ఇది చిన్న మాట కాదు. ఇది ఒక హిస్టరీ అనే చెప్పుకోవచ్చు. ఇట్లాంటి హిస్టరీని బ్రేక్ చేయడం చాలా అసాధ్యం. సో హేమాహేమిలకి కొత్త పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన వరుస ఎన్నికల్లో గెలవలేని పరిస్థితులు కనిపించాయి. కానీ ఇవాళ ఏ నేపథ్యంలో విజయ్ తలపతి పార్టీ పెట్టాడేంటో తెలియదు. కానీ తను పార్టీ పెట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపలనే ఇవాళ అధికారాన్ని దక్కించుకునే దిశగా ముందుకు పోతున్నాడంటే ఇది ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత విజయ్ కూడా కొన్ని కీలక మాటలు మాట్లాడడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో కావచ్చు, లేకపోతే ప్రచారంలో కావచ్చు, అదంతా కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి యువతను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహిళలను కావచ్చు, సో వాళ్ళందరినీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. సామాన్య రాజకీయం అంటే రాజకీయం నాకు రాదు, రాజకీయం చేయడం నాకు తెలీదు, నేను ప్రతి ఒక్క పేద బిడ్డకి అన్నం పెడతాను, ప్రతి ఒక్క పేద బిడ్డకి తోడుంటాను అని అట్లాంటి సంచలనమైన మాటలు కావచ్చు. అదేవిధంగా నా పార్టీలో రాజకీయ రాజకీయ ఏమంటారు రాజకీయంగా ప్రజలకు అండగా ఉండే వారికి సీటు దక్కుతుంది తప్ప ఇవాళ రియల్టర్లకు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్రజలని వేధించేటటువంటి నాయకులకు అసలు సీట్లు ఉండవంటూ తను మాట్లాడడం ఇదంతా కూడా కొంత చర్చకు దారి తీసింది. ఇట్లాంటి వ్యాఖ్యలను ముందుకు తీసుకుపోవడం కొంత తనకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. త్రిషకు సంబంధించి కూడా ఇప్పుడు సంచలనంగా మారుతా ఉంది. ఇప్పుడు ఏదైతే విజయ్ తలపతి 2 స్థానాల్లో పోటీ చేశాడు, 2 స్థానాల్లో కూడా
తను గెలవడం జరిగింది. ఇటు తిరుచి ఈస్ట్ అని చెప్పి, ఇంకోటి పెరంబూర్ అని చెప్పి 2 స్థానాల్లో కూడా విజయ్ పోటీ చేయడం జరిగింది. ఆ 2 స్థానాల్లో తను గెలుపొందాడు. సో ఇక్కడ ఏదో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండిట్లలో ఆ, విజయ్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రాజీనామా చేసిన నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరిని నిలబెడతారు అనేది ఇక్కడ ఒక చర్చకు దారితీస్తా ఉంది. అక్కడ మళ్ళీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవైపు నుంచి జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఈ నటి హీరోయిన్ త్రిషకి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిషకు టికెట్ ఇచ్చి తనని ఎమ్మెల్యేగా చేస్తారు అనేది ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే తర్వాత తనకి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. డిప్యూటీ సీఎం కూడా త్రిషకి ఇవ్వచ్చు అనే ప్రచారం జరుగుతూ ఉంది. సో దీనికి కొంత, అంటే మనం ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే ఏదైతే త్రిష ఆ, ఒక చిన్న మీడియా మీట్ లో తను కీలకంగా వ్యాఖ్యలు చేసింది, నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని తను మాట్లాడడం. సో దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కూడా త్రిష ఏ ఉద్దేశంతో మాట్లాడింది ఏంటో, కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కూడా ఆ, ఖచ్చితంగా త్రిష అనుకున్నది నెరవేరుతుందా అనేది కూడా రాష్ట్ర రాజకీయాలు కూడా చర్చగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. త్రిషకు టికెట్ ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా తనకి డిప్యూటీ ఆర్ మంత్రి పదవి అనే టాక్ అయితే వినిపిస్తా ఉన్నది. దీనికి సంబంధించి అయితే ఇంకోవైపు నుంచి వాళ్ళ తండ్రికి టికెట్ ఇస్తారు, తండ్రికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తారు అనేది కూడా వినిపిస్తా ఉంది. టికెట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అక్కడ గెలవడం కూడా ఇంకో ఎత్తుగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఆ నియోజకవర్గాల్లో కూడా చాలా కీలక నేతలు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. మిగతా పార్టీలో చూస్తూ కూడా మరి అక్కడ త్రిష నిలదొక్కుంటుందా, లేకపోతే విజయ్ వాళ్ళ నాన్న నిలదొక్కుతాడా ఏంటనేదిగా అవన్నీ సమీకరణాలు ఆ పార్టీ నేతలు ఆలోచించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఒకవైపు మాత్రం ఇటు త్రిష వర్గం మాత్రం ఖచ్చితంగా త్రిష డిప్యూటీ సీఎం అవుతుంది అనేది ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ప్రచారం చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి బలంగా వాళ్ళ ఏదైతే లెక్కింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీవీకేకి ఎక్కువ సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో తను డైరెక్ట్ గా టీవీకే అధినేత విజయ్ ఇంటికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. సో కొంత ఆ పార్టీలో ఖచ్చితంగా ఈ సమీకరణాలు చూస్తున్నారు. త్రిషకి టికెట్ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఇవన్నీ చూస్తా ఉంటే కూడా గతంలో త్రిష మాట్లాడడం, ఇప్పుడు తనకి ఇట్లాంటి ఆ, సమీకరణాలు రావడం, ఇదంతా చూస్తే మరి ఖచ్చితంగా త్రిషకి మంత్రి పదవి కానీ డిప్యూటీ కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఒకవేళ తనకి టికెట్ ఇచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే మాత్రం చూడాలి. ఇట్లాంటి సమీకరణాలు అసలు గతంలో ఎన్నడూ కూడా చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఒక పార్టీ 2 సంవత్సరాల్లో ఒక సంస్థని ఒక రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత ఇలా ఒకే ఎన్నికల్లో అధికార దిశ ముందుకు వెళ్తుందంటే ఇది చాలా గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు విజయ్ సంబంధించి. సో మరి దాదాపు 118కి సంబంధించిన మార్జిన్ సీట్లు రావాల్సి ఉంటుంది తమిళనాడుకు సంబంధించి. పూర్తి డీటెయిల్స్ వచ్చేసరికి మరి ఆ మార్జిన్ దాటుతుందా మరి టీవీకి, లేకపోతే ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మార్జిన్ దాటకపోతే ఏ పార్టీతోని అలయన్స్ గా ఏర్పడుతుందా, లేకపోతే మిగతా పార్టీలు వచ్చి పొత్తు పెట్టుకుంటాయా, వారికి ఏమైనా మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా ఆఫర్ ఇవ్వగలుగుతారా. సో ఇవన్నీ కూడా సమీకరణాలు ఇప్పటికీ టీవీకి అధినేత విజయ్ ఆలోచించుకున్నట్లుగా తెలుస్తోంది. వారి పార్టీ కీలక నేతలతో కూడా కొంత భేటీ అయినట్టుగా తెలుస్తా ఉన్నది. సో కొంత సంబరాల్లో కూడా తేలుతున్నారు. ఇటు టీవీకి నాయకులంతా కూడా వారి పార్టీ ఆఫీసు వద్ద కూడా భారీ ఎత్తున సంబరాలు తీసుకుంటా ఉన్నారు, మిఠాయిలు తినిపించుకుంటా ఉన్నారు. అటు డప్పు సప్పులతోని చాలా గ్రాండ్ గా ఆ విజయ్కి వెల్కమ్ చెప్పే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇటు డిఎంకే మాత్రం చాలా విఫలమైనట్టుగానే తెలుస్తా ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు రావడం అనేది ఇది కూడా ఒక రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది, సో ఒక కొత్త పార్టీ వాళ్ళ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఏంటి అది అని చెప్పి కూడా, సో అది కూడా సోలో, ఇలా 200 పైగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక సోలో పార్టీ ఇన్ని సీట్లతో ముందుకు రావడం అనేది కొంత చర్చకు దారితీస్తా ఉంది. దీనికి చాలా సమీకరణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. విజయ్ తన సింప్లిసిటీ కావచ్చు, లేకపోతే తను క్యాంపెయినింగ్ చేసిన అది కావచ్చు, లేకపోతే తన టికెట్లు ఇచ్చే దాంట్లో కూడా నాయకులకి డబ్బులు ఎక్కువ ఉన్న వారికి కాకుండా పేద ప్రజలకి, ఎవరికైతే ఆ నియోజకవర్గాల్లో పట్టున్న వారికి, ఎవరైతే
ఇలా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకున్న వారికి సో ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూడకుండా వాళ్ళ మీద నమ్మకంతోని పేద మధ్యతరగతి వారికి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టుగా ఇందులో తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్కి సంబంధించిన కార్ డ్రైవర్ కొడుకుకి కూడా టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తను కూడా గెలుపు గెలుపులో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా సమీకరణాలు విజయ్కి, టీవీకి, పార్టీకి ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి త్రిష విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మరి టికెట్ ఇచ్చి మంత్రి పదవిలోకి కానీ డిప్యూటీకి అయ్యే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.